నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని సునైన ఆడిటోరియంలో జరిగిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న సునైన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అర్ధరాత్రి వరకు విధి నిర్వహణలో పనిచేస్తారని, తాను ఏ సమయంలో ఫోన్ చేసినా పరిశ్రమలకు సంబంధించి భూ విషయాలపైన, నివేదికలపైన బాగా స్పందించేవారని తెలియచేశారు. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం చాలా అరుదుగా వస్తుందని, వచ్చిన అవకాశాన్ని జిల్లా కలెక్టర్ చక్కగా సద్వినియోగం చేసుకుని జిల్లాలో అభివృద్ధి పథంలో పయనించారని మంత్రి తెలిపారు. బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సొంత జిల్లాలో పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని, సొంత జిల్లాలో పనిచేసి జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. కలెక్టర్ రంజిత్ భాషతో తాను మంచి సమన్వయంతో పనిచేశానని తెలిపారు. జిల్లాకు సంబంధించి తన దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్కు పంపితే దానిని సహృదయంతో తీసుకుని పరిష్కరించారని ప్రశంసించారు. అనంతరం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఇరిగేషన్, విద్య, పరిశ్రమల అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తనదైన ముద్ర వేశారని తెలిపారు. వేదవతి, గుండ్రేవుల, పందికోన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రధాన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని ఎంపీ ప్రశంసించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చెడుతా వెంకటరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నివాసి అయిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాష 14 నెలల పాటు ఇక్కడ పనిచేయటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంచేందుకు కలెక్టర్ నిరంతరం కృషి చేశారని వివరించారు. అలాగే తన పాణ్యం నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందించారని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేశారని తెలిపారు. తాను ఈ స్థాయికి చేరానంటే దానికి కారణం తన తల్లే అని కలెక్టర్ పేర్కొన్నారు. తన స్వగతం, చదువు, ఉద్యోగ బాధ్యతల గురించి సుదీర్ఘంగా వివరించారు. తన విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. రిసెప్షన్ అనేది చాలా గొప్పది. బికాస్ that shows our innate quality that we have to contribute to the society. So this will take him to very higher places. So once again I congratulate him, and I'm definitely sure Karnool's loss, we can call it as Karnool's loss, and he can chelakodamu, but it is again at a bigger level. He will definitely contribute to the society and the government in a much higher position in days to come. So, and one more plus point is he will get to stay with his family also, which are నడిచింది. జిల్లాను కూడా ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళని మన జిల్లాకు ఏదో చేయాలి. ఎంతో మందికి 1000లో 1 మందికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. కాబట్టి సొంత ప్రాంతం వాసి సొంత నియోజకవర్గానికి ఏమో చేయాలనేది కూడా ప్రతి ఒక్కరికి, అందరికీ అవకాశం రాదు. ప్రతి ఒక్కరికి చేయాలనే తపన ఉంటుంది. కానీ మన కలెక్టర్ గారు ఇప్పటికే 3.5 సంవత్సరాలుగా కలెక్టర్గా కొనసాగి అన్ని రంగాల్లో ముందుకెళ్ళి బాగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ముందు కూడా ఇంకా ఉన్నత పదవులు చేసి ఈ సమాజానికి, మన రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. విషయంలో పలు దఫాలుగా పశ్చిమ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ ని క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ నిర్మలా రామారాయణ గారికి పలు దఫాలుగా ఇదే ప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. అందులో భాగంగా ప్రధాన ప్రాజెక్టుల జాబితాలో ఆ ప్రాజెక్టు చేర్చడం జరిగింది మెయిన్గా. కాబట్టి ఖచ్చితంగా సహకారం అవుతుందని చెప్పేసి హోప్ ఉంది. నిన్న రోజున కూడా సార్ ఈరోజు వీడ్కోలు పలుకుతున్నాం, కానీ నిన్న రోజున కూడా సార్కు సీఎం నుంచి ఫోన్ వస్తే 5 ప్రాజెక్టులు పట్టుబట్టి 5 ప్రాజెక్టుల విషయాలు, 2 ప్రాజెక్టు అయితేనేమి, వేదావతి అయితేనేమి,
పందికొండ రిజర్వాయర్, ఎందుకంటే పందికొండ రిజర్వాయర్ కింద 210 కోట్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తే ఆ ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి పంపించారు. కాబట్టి ఈ 5 ప్రాజెక్ట్ అంశాల్లో ఖచ్చితంగా మనకు ఫలితాలు వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే సార్ జిల్లావాసి కాబట్టి ఆ కరువు ప్రాంతం నుంచి దాన్ని చూడాలంటే ఇది ఖచ్చితంగా అని చెప్పేసి సార్ మార్క్ చేశారు. సార్ లేట్ నైట్ వర్క్ చేస్తారు, మీకు అందరికి తెలుసు లేదో తెలియదు నాకు. నేను కూడా లేట్ నైట్ వర్క్ చేస్తుంటాను. సార్కి 12 కైనా చేయండి, హ్యాపీగా హీ రిసీవ్ కాల్స్. 12:30 కైనా చేయండి, హీ రిసీవ్ కాల్స్. నేను సార్కి అడుగుతుంటే సార్ నేను కూడా లేట్ నైటే పంపుతాను సార్. చాలా వరకు చాలాసార్లు చాలా సందర్భాల్లో లేట్ నైట్స్ సార్తో మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఎన్నో పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఇండస్ట్రీస్కి సంబంధించిన లోకల్లో ల్యాండ్స్ విషయాల్లో కానీ వెంటబడి సర్వేలు కానీ డీటెయిల్ రిపోర్ట్స్ కానీ తెప్పించే దాంట్లో నేను వెంటబడుతుంటా, కలెక్టర్ గారు కూడా వెంటబడి. అంటే అక్కడ ఇండస్ట్రీస్ ఆగే దాంట్లో ఉండవు. ఇట్స్ ఎ వెరీ హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం. ఎస్పెషల్లీ ఇండియాలో ప్రతి స్టేట్స్ కంప్లీట్ చేస్తుంటాయి. సో ఎప్పటికప్పుడు అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో 1-2-3 సార్లు ఫోన్ చేసినా సార్ ఎక్కడ కూడా విసుక్కోకుండా ఇమ్మీడియట్గా రిపోర్ట్స్ తెప్పించి ఇచ్చే దాంట్లో ఉంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ గారు ఫర్ దట్ పర్టికులర్ ఏరియా. ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకోగలిగినారు. అండ్ ఎస్పెషలీ నారా లోకేష్ గారి దగ్గర ఓఎసీగా పనిచేశారు. సో అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చినట్లే సార్కి. సో అక్కడ యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ లోడ్స్, ఎందుకంటే శాఖ పెద్దది, అందరినీ హ్యాండిల్ చేసే దాంట్లో ఉంటారు. కాబట్టి అక్కడ ఓఎస్డీగా వచ్చిన దానికి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ రావడం. ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే అందరూ అనుకున్నారు మన డిస్ట్రిక్ట్ వచ్చారు, డివైడ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చారు. యాక్చువల్గా నందికొట్కూరు అంటే నంద్యాల డిస్ట్రిక్ట్, హోమ్ డిస్ట్రిక్ట్ కాదు అని చెప్పిన తర్వాతనే కర్నూలుకి ఇవ్వడం జరిగింది. లక్కీగా డిస్ట్రిక్ట్ ఇది స్ప్లిట్ అయిన దానికి కర్నూలు డిస్ట్రిక్ట్కి రావడం జరిగింది అనమాట కలెక్టర్ గారు. లేకపోతే మన కర్నూలు డిస్ట్రిక్ట్కి వచ్చే అవకాశాలు అనేది ఉండదు. రూల్ బుక్ ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని ఐఏఎస్ లెవెల్కి రీచ్ అవుతారు. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్ అండ్ కన్వర్డ్ ఐఏఎస్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్డెప్త్ నాలెడ్జ్, ఎట్లా ట్యాకిల్ చేయాలా సిచ్యువేషన్ అనేది దే హ్యావ్ ఎక్స్ట్రా నాలెడ్జ్. అండ్ రియల్లీ అట్లా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండే వాళ్ళకి దే కెన్ అండర్స్టాండ్ ద రియాలిటీ. అండ్ హీ హస్ డన్ సో మెనీ థింగ్స్ ఫర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి పదవులు వచ్చి అండ్ స్టేట్కి ఐ థింక్ హీ విల్ బి గోయింగ్ ఫర్ స్టేట్లో ఏదో ఒక డైరెక్టర్ ఆర్ కమిషనర్ లెవెల్లో పోతారని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆఫీసర్గా రొటీన్గా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొద్దిగా డిఫరెంట్గా మీరు ఆలోచించి ఈ సమస్య మనం పరిష్కారం ఏం చేయాలని మీరు ఆలోచిస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి మీరు నమ్మరేమో కానీ 4 years నేను సీసీఎల్లో పనిచేసాము. అసలు నైట్ నిద్రలో కూడా ఆలోచించేవాళ్ళం. రిజిస్ట్రేషన్కి వెబ్సైట్కి ఎలా లింక్ చేయాలి, ఈ క్రాప్ ఫర్దర్ ఎలా తీసుకెళ్ళి, ఇలా అంటే ఆ ఆఫీసర్కి ఆ థింకింగ్ అనేది ఉంటే, డెడికేషన్ అనేది ఉంటే డెఫినెట్గా మన సిటిజన్స్కి హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకి చెప్పారు, మన వాళ్ళందరూ చెప్పారు. ఏం ఎగ్జాంపుల్ మీకు తెలిసి, ఇప్పుడు మన టీచర్స్ 3,000 మంది కాలేజీలో ఉన్నారు. ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి? నాకు దగ్గర డీ వచ్చారు పాల్ సార్, 10th క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఒక 3 monthsలో 100 days ప్లాన్ మనం చేసుకోవాలి. బట్ హిందీ పండిట్స్ ఎవరు లేదు సార్ మన దగ్గర, మా 4-5 మంది ఉన్నారు, ఎక్కడ లేదు ఈ స్కూల్స్. సో అప్పుడు ఏం చేశామంటే బ్యాక్గ్రౌండ్ మీకు బెస్ట్ విజువల్ స్టూడియో, అది స్టూడియోలా కనపడుతుంది కానీ 220 హై స్కూల్స్ని ఫైబర్ నెట్ ద్వారా ముందు అనుసంధానం చేశాం. ప్రతి స్కూల్ని కూడా, అంటే పంచాయతీ వరకు ఉన్న ఫైబర్ నెట్ని స్కూల్ దాకా లాగి ప్రతి స్కూల్లో ఒక వైఫై రూటర్ పెట్టి దాన్ని అడ్జస్టింగ్ ఉన్న ఎఫ్టీపీతో లింక్ చేసి వీళ్ళందరినీ వెబ్సైట్స్లో తీసుకొచ్చి ఒక 50 మంది టీచర్స్ని ఐడెంటిఫై చేసి బెస్ట్ ఇండిపెండెన్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి పిల్లలకు డైరెక్ట్గా అక్కడికి పాఠాలు చెప్పాం. సో ఐ ప్రౌడ్లీ సే దట్, అంటే ఇక్కడ అందరూ సహకారంతో చేసింది ఒక కలెక్టర్ ఒక్కటే కాదు, క్రెడిట్ ఎంటైర్ ఎడ్యుకేషన్ టీమ్ చేసింది. 62% లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి సప్లిమెంటరీతో కలుపుకొని 89% సాధించాం. సో ఈ కేసు మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ దాదాపు 12,000 స్టేట్ వారిగా, స్టేట్ అంతా 12,000 పెన్షన్స్ ఈ విధంగా స్పౌస్ పెన్షన్స్ యాక్ట్ చేశారు. సో ఆనరబుల్ సీఎం గారు వెరీ పర్టికులర్, ఏది ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు మనం చెప్తే డెఫినెట్గా దాన్ని అందరికీ చెప్పడం, పాజిటివ్గా తీసుకొని దాన్ని సొల్యూషన్ అందరికీ ఇమీడియట్గా జరుగుతూ ఉంటుంది.
విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల డీన్ శౌరీలు రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆకెపోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో 1950 ఖాళీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో 10,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు రాబోతున్నాయని, ఇవి పూర్తయితే జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ప్రతిష్టాత్మక రిలయన్స్ సంస్థ కూడా పరిశ్రమ ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. విద్యార్థులు పుస్తకాలను బట్టి పట్టి చదవడం కాకుండా సబ్జెక్టును అర్థం చేసుకుని చదివితే జీవితంలో రాణిస్తారని వెల్లడించారు. డిగ్రీలు, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కూడా ఇంటర్వ్యూల సమయంలో ఫండమెంటల్ మిస్ అవుతున్నారని, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న విషయాన్ని గమనించాలన్నారు. విద్యార్థులు ప్రతిభ ఉంటే డిగ్రీ చదువు పూర్తి చేయకున్నా ఉద్యోగ అవకాశాలు పొందే సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఉత్తమ జీవన ప్రమాణాలు పాటిస్తే మనిషి 120 సంవత్సరాలు కూడా జీవించే అవకాశం ఉందని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వివరిస్తూ నేపాల్లో చిక్కుకున్న 215 మంది తెలుగువారిని తిరిగి స్వస్థలాలకు రప్పించడంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. ఎవరో చెబితే చేయటం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కలిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. మీరు ఈ వయసులో ఉన్నారు కాబట్టి ఏముంది తెస్తానున్నారు కాలేదు అనుకోకూడదు. ఇంకా 3.5 years ఉంది. కర్నూలు ఈ టైంలో తప్పకుండా డెవలప్ చేస్తారు. నాకైతే ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1000 అన్ని కంపెనీస్ రాసి టు బ్రింగ్ ఆల్ దీస్ కంపెనీస్ టు కర్నూలు అండ్ టు provide you all jobs. I think you all will appreciate this and make this opportunity to get jobs and get settled. అన్నిటిలో ఉండే కర్నూలులో మాత్రమే కావాలి. అక్కడ నేను మార్నింగ్ విన్నాను. యాక్చువల్గా మొన్న మేము ప్రమోట్ చేసినప్పుడు 1350 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ అన్నారు. ఈ రోజుకి కంపెనీస్ యాడ్ అయ్యి దగ్గర 1950. సో ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. సో బేసిక్లీ ఎవరికన్నా ఫ్రెండ్స్ మిత్రులు ఎవరికన్నా ఉంటే చెప్పండి. నాకు రిజిస్ట్రేషన్ కూడా దగ్గర 1500 1600 అయిందని చెప్పారు ఇప్పటికి. సో ఫుల్ డే ఉంది. ఇంకా ఏమన్నా ఉంటే మీ వాళ్ళకి చెప్పి తొందర రామని చెప్పండి, అటెండ్ కాండి. అండ్ హోప్ ఎవ్రీవన్ గెట్స్ దిస్ 1950 జాబ్స్ ఫ్రమ్ మై అసెంబ్లీ ఆర్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో నుంచి ఎవరన్నా వచ్చినా పాల్గొన్నా కూడా వచ్చిందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ విల్ బీ వెరీ హ్యాపీ అండి. బేసిక్లీ ఫ్యూ థింగ్స్. ఒకటి ఇండస్ట్రియల్ హబ్ గురించి చెప్పాలా, ఎందుకంటే మనం అందరూ కూడా ఎప్పుడా అని చెప్పి ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి సార్ అనేది అందరు థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఇన్ 15 months నేను ఒకటి చెప్పగలుగుతా, దెర్ ఈస్ ఆల్మోస్ట్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ కమిటెడ్ ఇన్ ఓరోకల్ పార్క్ అండి. ఇది ఏదో ఎంఓయూ చేసుకునేది కాదు. ఇది క్యాబినెట్ అంటే SIPC, SIPB అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయిన ప్రాజెక్ట్స్.
సో దీంట్లో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రౌండెడ్ ఇస్ మోర్ దెన్ 99%. దాంట్లో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు 1650 కోట్లది వర్క్ స్టార్ట్ అయినాయి. ఈజ్ గోయింగ్ టు బి అవర్ యాంకర్ బ్రాండ్ హియర్. రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ కంపెనీ మన దాంట్లో కర్నూలు దాంట్లో ఓరోకల్ పార్క్లో రావడం అంటే ఇట్స్ అన్ యాంకర్ బ్రాండ్. ఇది కాక ఇంకొక 1300 crores డిపిఆర్ వేయడం జరిగింది. అది కూడా తొందరలో క్లియర్ అవుతుంది. సో రిలయన్స్ అలోన్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 3000 crores ఇన్ అవర్ ఇండస్ట్రియల్ పార్క్, ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్. సో మీరందరూ కూడా ఎస్ ఐ నో డిగ్రీలు చదివింటారు, ఇంజనీర్లు చదివింటారు, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేప్పుడు బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఫండమెంటల్స్ మిస్ అయిపోతున్నాం ఫర్ ద రీజన్స్ అన్నోన్. అప్పట్లో ఇంజనీర్ మేము చదివే టైంలో ఇంజనీర్ చదివి బయటికి రావాలంటే ఎంతో కష్టం ఉండేది. ఆ డిగ్రీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. బట్ ఈరోజు ఎక్కువ శాతం చాలామంది వస్తున్నారు, బట్ ఫండమెంటల్స్ ఎక్కడో మిస్ అయిపోతున్నారు. సో మీరు చదువుకునే టైంలో ప్లీజ్ ఫోకస్, ప్లీజ్ అండర్స్టాండ్. సబ్జెక్ట్ని ఏదో రాయాలా, ఎగ్జామ్కి రాయాలా, పాస్ అయిపోవాలా, సర్టిఫికేట్ వస్తుందంటే రాదండి. జాబ్ చాలా టఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ డిగ్రీ హోల్డర్ ఆల్సో జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ టు అటెండ్ అండ్ ఆన్సర్ ఆల్ ద ఇంటర్వ్యూలో ఇచ్చే క్వశ్చన్స్ని అది కానీ మీరు కానీ చేస్తే జాబ్స్ వచ్చేదానికి అవకాశం. సో మనము ఇంజనీర్ అయినాం సార్, మాకు 3 ఏళ్ళ నుంచి డిగ్రీ చదివినాం, ఇంజనీర్ చదివినాం, జాబ్ రాలేదంటే దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ యువర్ వర్క్ స్టైల్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ కరెక్ట్. ఇంటర్వ్యూ పోయిన తర్వాత పెద్ద వాడండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపులెస్ట్ ఆఫ్ ద సింపులెస్ట్ కూడా మనం ఫండమెంటల్స్ మిస్ అయిపోతుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉందంటే నేను మా ఫ్యాక్టరీలో చూస్తుంటా, ఫండమెంటల్స్ అడిగినప్పుడు కూడా ఇంజనీర్లు చదివి వచ్చింటారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. డిగ్రీస్ కూడా చదివి వచ్చింటారు, సింపుల్ క్వశ్చన్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా నూతన కలెక్టర్గా ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్గా పనిచేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్గా నియమితులైన డాక్టర్ సిరి శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కర్నూలు జిల్లా కలెక్టర్గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి జిల్లా కలెక్టర్కు ఆశీస్సులు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారం, భూగర్భ జలాల పెంపు అంశాలపై కూడా దృష్టి పెడతామన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే విద్యారంగం అభివృద్ధి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెడతామని, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మరమ్మత్తు పనులు ఏవైనా ఉంటే వాటిని చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మేలు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. తదనంతరం నూతన కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు తదితరులు పుష్పగుచ్చాలతో జిల్లా కలెక్టర్కు అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి. అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా అప్రూవ్ అయ్యింది, దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ
చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము. అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం. అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఆ రిపేర్స్ ఎంతవరకు చేశారో, ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము. అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వీ విల్ ఫోకస్ అండి. అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రమ్ ఎదర్ స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు, అందరికీ మన పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. విద్యార్థుల జీవితంలో ఎదగడానికి సమయ పాలనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని శ్రీనివాస్ నగర్లో ఉన్న శ్రీ సత్యసాయి కళాక్షేత్రంలో షేపింగ్ టుమారో ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాస నగర్లో ఉన్న శ్రీ సత్యసాయి కళాక్షేత్రంలో షేపింగ్ టుమారోస్ ఫ్యూచర్ అనే ఏర్పాటు చేసిన వర్క్షాప్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్, భరతమాత, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సత్యసాయి కళాక్షేత్రంలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సత్యసాయి కళాక్షేత్రం వేదిక కావటం అభినందనీయమన్నారు. ఈ కళాక్షేత్రం నిర్మాణంలో తమ గ్రూపుకు భాగస్వామ్యం ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీలు పొందుతూనే ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనను పెట్టుకోవద్దని, ఉద్యోగాలు పొందటానికి అవసరమైన అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కొందరు ఎంత పెద్ద చదువు చదివినా ఇంటర్వ్యూకి వెళ్లేసరికి ప్రాథమిక అంశాలను మరిచిపోవటం వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని నేర్చుకుంటూనే ఉండాలని, అప్పుడే జీవితంలో పైకి వస్తారన్నారు. ఎవరైనా తమకు అన్నీ తెలుసు అని భావిస్తే వారి పతనం అప్పుడే ప్రారంభమైనట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితంలో కోల్పోయిన సమయం తిరిగి రాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. అలాగే ఏ విషయానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం అన్న దానిపై కూడా స్పష్టత ఉండాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తొలి 25 సంవత్సరాలు కీలకమని, ఆ వయస్సులో కష్టపడిన తీరుపైనే మిగతా 75 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి ఈ తరం విద్యార్థులు నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. దేశం రేపటి గురించి ఏమి ఆలోచిస్తుందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే అంశాన్ని ఈరోజే ఆలోచిస్తారని ఆయన వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి సెమినార్లలో పాల్గొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ కార్యక్రమంలో మానసిక వికాస నిపుణులు అన్వర్ హుస్సేన్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్లాంటి మంచి కాజ్కి మా టీజీవీ గ్రూప్ నుంచి డొనేషన్ ఇవ్వడం జరిగిందని ఐఎమ్ సో హ్యాపీ అండి. అదిగాక ఈరోజు ముఖ్యంగా యూత్ వచ్చారు. ఫ్యూ థింగ్స్ టుడేస్ సెలెక్షన్ ఎట్లయిపోయిందంటే యూ షుడ్ బి రియల్లీ స్మార్ట్, యూ షుడ్ బి రియల్లీ హైలీ ఎడ్యుకేటెడ్ కన్నా యూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఎందుకంటే చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, బట్ we keep missing out the fundamentals. డిగ్రీలు ఇంజనీర్లు చదివింటారు, బట్ some problem in the system or the way we are capturing or the way we are studying ఏమోండి. For some reason fundamentals అంతా మిస్ అవుతున్నాం. సో strong fundamentals are very very important, and from the government side we are doing lot of things. And చంద్రబాబు గారి గురించి ఒకటి చెప్పాలా, what India thinks about tomorrow he thinks today అండి. That's the biggest advantage that we have as a leader. ఎవ్రీ సెకండ్ ఆయనకి లైఫే పబ్లిక్
ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, స్టేట్ని ఎట్లా చేయాలా, ఇదే అన్నది. కీప్ ఎంకరేజింగ్ పీపుల్. సో ఐ హ్యావ్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ వైజాగ్ అన్నారు. అండ్ అదే కాకుండా ఇండస్ట్రియలిస్టు శుభం కన్స్ట్రక్షన్స్, ఐ థింక్ మీ ఏమైనా కన్స్ట్రక్షన్స్లో కానీ ఏదైనా కొత్తవి కానీ ఎక్స్పాన్షన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. వీఆర్ ఎందుకంటే అన్ని స్టేట్స్ హైలీ కాంపిటేటివ్ ఉన్నాయి అనమాట. ఏదైనా తెలిసి కంపెనీ ఉందంటే ఆ చైర్మన్లకే ఫోన్ చేస్తున్నారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఐ కీప్ కాలింగ్ ఎవ్రీవన్. ఏదైనా పేపర్లో న్యూస్లో వచ్చిందంటే ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై ఎవరు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళంతా షాక్లు అయిపోతున్నారు. అసలు మాకి మీరు ఫోన్ చేయడం ఏమింది, మేము ఫాలో అప్ చేయడం ఏమి. ఎందుకంటే ఆల్ స్టేట్స్ హ్యావ్ బికమ్ సో కాంపిటేటివ్. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలా, పెద్దది ఏదైనా చేయాలంటే స్టేట్ గ్రాప్ చేసే దాంట్లో ఉంది. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ పిల్లలకి జాబ్స్ కావాలనే ఉద్దేశంతో ఎవ్రీబడి ఈజ్ వెరీ కాంపిటేటివ్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. అండ్ ఐ హోప్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా గవర్నమెంట్ పైన, నా పైన ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్టులు సమాజానికి మంచి చేసే వార్తలను అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోటల్ మౌర్య ఇన్లోని పరిణయ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఆర్ ప్రెస్ అకాడమీ మరియు ఏపీడబ్ల్యూజే సంయుక్తంగా కర్నూలు జిల్లా విలేకరుల పునశ్చరణ తరగతులు నిర్వహించిన సందర్భంగా ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, దీనిని జర్నలిజం రంగంలోకి వినియోగించుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడేలా సమాచారాన్ని అందించాలని కోరారు. విలేకరుల పునశ్చరణ తరగతులు నిర్వహించడం చాలా మంచి విషయమన్నారు. యువ జర్నలిస్టులకు అనుభవం కలిగిన జర్నలిస్టులచే జర్నలిజం తరగతులు నిర్వహించడం వల్ల వృత్తిలో మెరుగుదల సాధించగలుగుతారన్నారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా సమాచారం ఉంటుందని, అందులో కొంత అవాస్తవాలు కూడా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మంచి సమాచారాన్ని అందించాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీడియా అకాడమీని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జర్నలిజంలో నాణ్యతను పెంచడానికి ఏర్పాటు చేశారని తెలిపారు. 2014లో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలకు మీడియా అకాడమీలు ఏర్పడ్డాయని, విశాలాంధ్ర పత్రికలో దాదాపు 30 సంవత్సరాలు పైగా జర్నలిస్టుగా పనిచేసి స్వర్గస్థులైన చక్రవర్తుల రాఘవాచారి పేరుతో సిఆర్ మీడియా అకాడమీగా పేరు మార్పు చేసి జర్నలిస్టులకు మెళకువలు అందించడం జరుగుతోందన్నారు. మనిషి ఎప్పటికీ నిత్య విద్యార్థి అని, ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందిందని, తద్వారా ప్రజలందరూ జర్నలిస్టులుగా సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. ఇందులో మంచి, చెడు రెండూ ఉన్నాయని తెలిపారు. సమాజంలో జరుగుతున్న మంచిని ప్రజలకు తెలియచేయడంతో పాటు చెడును సరిదిద్దే దిశగా వార్తలను రాయటం జర్నలిస్టుల కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ పునశ్చరణ తరగతులు జర్నలిస్టుల నైపుణ్యాలు పెంచడానికి, సమాజంలో పాజిటివ్ జర్నలిజం బలోపేతానికి ఉపయోగపడతాయని ఓ ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ తెలియజేశారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఘనంగా సత్కరించారు. ఈ పునశ్చరణ తరగతులు జర్నలిస్టుల నైపుణ్యాలు పెంచడానికి, సమాజంలో పాజిటివ్ జర్నలిజం బలోపేతానికి ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఘనంగా సత్కరించారు. షేక్ కరీముల్లా బృందం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం డెస్క్ కోఆర్డినేషన్ అంశంపై కర్నూలు ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జి నవీన్ నాయుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై సీనియర్ జర్నలిస్టులు ఏఐ ట్రైనర్ విజయ్ కుమార్ శిక్షణ ఇచ్చారు. సమావేశంలో సిఆర్ మీడియా అకాడమీ సెక్రటరీ మణిరామ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఉపాధ్యక్షులు కొండప్ప, జాతీయ సభ్యులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. రాయడం అనేది అట్లాగే ఉండాలి. రాయటం ఒక్కటే కాదు, వార్తా సేకరణకు సంబంధించి కూడా ఏమిటి వార్త ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ మీడియాలో మనం చూస్తున్నాం, రకరకాల వార్తలు చూస్తున్నాం. సోషల్ మీడియా వచ్చింది, థ్యాంక్స్ టు టెక్నాలజికల్ అడ్వాన్సెస్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు చూస్తున్నాం. సోషల్ మీడియా ఆవిర్భావం తర్వాత
ప్రజలందరూ జర్నలిస్టులు అయిపోయారు, సిటిజన్ జర్నలిస్టులు అయిపోయారు. వాళ్ళ వార్తలు అనేకం చూస్తున్నాం. వాటిల్లో కొన్ని మంచి ఉంటున్నాయి, కొన్ని చెడ్డవి ఉంటున్నాయి. అంత మాత్రం చేత ఒక సోషల్ మీడియాలో నిందించాల్సిన పని లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చెడ్డ ఉంటుంది, మంచి ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెడ్డ ఎట్లా ఉంటుంది? సాధ్యమే అది? మీడియా అనేది ప్రజల్ని ఎంపవర్ చేయడం కోసం వచ్చింది కదా. అది చెడ్డ ఎట్లా ఇస్తుంది? చెడు వార్తలను ఏ విధంగా ఇస్తుంది? చెడు కథనాలను ఏ విధంగా ఇస్తుంది? ప్రేక్షకులకి, ప్రజలకి సాధ్యమే ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఎజెండా వేరైనప్పుడు వాళ్ళ లక్ష్యం వార్తల్ని, విషయాలని ప్రజలకి చేరవేయటం కాకుండా మరొక లక్ష్యం ఉన్నప్పుడు అలా చెడు జర్నలిజం ఇవ్వడం కూడా సాధ్యం అవుతుంది. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఎస్, చెడులో కొంతమంది మాకు ఛానల్ ఉంది, ఇది ఉందని చెప్పి బ్లాక్మెయిల్ చేసే దాంట్లో ఉంటారు, డబ్బుల కోసం చేసే వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళని కూడా మనము తెలుసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, బాబు తప్పునో ఏదైనా, మీరు ఎప్పటి నుంచో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎప్పటి నుంచో జర్నలిస్ట్ కాబట్టి, యూ షుడ్ కీప్ గైడింగ్ దెమ్. మీకంటూ నాలెడ్జ్లోకి వస్తే, అరే నాది కాదు కదా, నాకు సంబంధం లేదు, నేను ఎందుకు చెప్పాలా అనేది కాకుండా, టేక్ దట్ లీడ్, టెల్ దెమ్, కరెక్ట్ దెమ్. ఎందుకంటే అదంతా ఓన్లీ ఫర్ టైం బీయింగ్, ఏదో ఒక 1 month or 2 months, బట్ దట్ విల్ నాట్ కంటిన్యూ ఫర్ ఎవర్. బ్లాక్మెయిల్ జర్నలిజం చేసినారంటే ఇట్స్ గోయింగ్ టు హిట్ దెమ్ వెరీ హార్డ్. అది మీకు కూడా తెలుసు అందరికీ. సో అట్లా వాళ్ళు ఎవరన్నా ఆ ఆలోచనలు ఉన్నా ఏమున్నా, కీప్ గైడింగ్ దెమ్. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది. అండ్ యు ఆర్ మోస్ట్లీ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ ఆఫ్టర్ ఎనీవన్ అంటే జర్నలిస్టులు కాబట్టి, ఆ పేరు అది కంటిన్యూ చేసుకుంటూ మంచి మంచి వార్తలు రాస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, న్యూ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెస్తూ మీ ఓన్ స్టైల్లో చేస్తే ఆ రిపోర్టర్ కానీ అతనికి కానీ దే విల్ హ్యావ్ వెరీ గుడ్ వాల్యూ. మీ మేనేజ్మెంట్ కూడా రికగ్నైజ్ చేసేదానికి ఉంటుంది, మీకు ప్రమోషన్స్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన కర్నూలులో ఏ కార్యక్రమం జరిగినా, ఏ సంస్థ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా 2 వ్యక్తులు ఉంటారు. ఒకరు సూర్యులాగా మన పెద్ద సారు టీజీ వెంకటేష్ గారు ఉంటారు, చంద్రులాగా మనకి టీజీ భరత్ గారు ఉంటారు. వీరిద్దరు మనం ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామని కోరుకుంటూ, అందుకని మేము తక్కువ టైంలో అయినా ప్రోత్సహించి వివిధ రకాలుగా నిధులు సేకరించి 2 రోజులు మధ్యాహ్నం అన్నం, బ్రేక్ఫాస్ట్, ఇతర స్నాక్స్, టీ కూడా మన కర్నూలు జిల్లా యూనిట్ ఏర్పాటు చేసింది. కావున వీటిని జయప్రదం మీరు చక్కగా వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ అవసరం ఉంది, అది మీకు ఉపయోగపడతాయి. తరగతులు అయిన తర్వాత మీడియా అకాడమీ వాళ్ళు మీకు ఒక బుక్ సెట్స్ ఇస్తారు, కొన్ని అందులో ఉపయోగకరమైన బుక్స్ ఇస్తారు. అలాగే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా చాలా విలువ ఉంది. అవి 2 రేపు సాయంత్రం 4 గంటలకి 7 క్లాసులు అయిపోయిన తర్వాత 7 క్లాసుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవి ఇస్తారు. అందుకని మీరు చక్కగా వినియోగించుకొని, ఇందాక సురేష్ గారు చెప్పారు, మనం నిత్యం అధ్యయనం చేస్తూనే ఉండాలని. దయల్బాగ్ రాధాస్వామి సత్సంగ్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్లు గ్రామంలో దయల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50వ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామంలో దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ కర్నూలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50వ ఉచిత హోమియో వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషఫణి, కర్నూలు దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమియో శిబిరం ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షల నిర్వహణతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం జరిగిన సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ రాధాస్వామి సత్సంగ్ సంస్థతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి వివరించారు. ఈ సంస్థ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించి అభిమానాన్ని చూరగుందని వివరించారు. కోటేకల్లు గ్రామంలో 50వ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు అల్లోపతి వైద్యంతో పాటు ప్రత్యామ్నాయంగా హోమియోపతి వైద్యాన్ని కూడా పొందాలని సూచించారు. దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల నివారణలో హోమియో వైద్యం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గతంతో పోలిస్తే హోమియోపతికి ఇప్పుడు మంచి గుర్తింపు ఉందని వివరించారు.
దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి నిస్వార్థంగా వైద్య సేవలు అందించడానికి ఆయనను అభినందించారు. అనంతరం ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ శేషపణి మాట్లాడుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు హాజరు కారని, అయితే రాధాస్వామి సత్సంగ్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. మనిషికి మనిషి సేవ చేయటమే దైవ సేవ అని ఆయన వివరించారు. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4లో భాగంగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. అనంతరం దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ 50వ ఉచిత హోమియో వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరు కావటం అభినందనీయమన్నారు. 1986వ సంవత్సరంలో కర్నూలు నగరంలోని ధర్మపేటలో తమ డిస్పెన్సరీ ప్రారంభించామని, ప్రతిరోజు 100 మందికి పైగా ఉచితంగా హోమియో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల 2వ శనివారం కోటేకల్లు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధికైనా మంచి మందులు ఉన్నాయని, ఈ వైద్యానికి ప్రస్తుతం మంచి గుర్తింపు ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా హోమియో వైద్య ప్రాధాన్యతను గుర్తిస్తున్నారని వివరించారు. అల్లోపతి వైద్య విధానంలో నయం కాని ఎన్నో జబ్బులు హోమియో వైద్యంలో స్వల్పకాలంలోనే తగ్గిపోయాయని తెలిపారు. కేవలం అన్ని వైద్య విధానాల్లో ప్రయత్నం చేసి చివరగా హోమియో వైద్యం కోసం వచ్చిన వారి విషయంలోనే హోమియో వైద్య విధానం నిదానంగా పనిచేస్తుందని, లేదంటే చాలా వేగంగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మానసిక వ్యాధులకు సంబంధించి హోమియో వైద్య విధానంలో మంచి చికిత్స అందుబాటులో ఉందన్నారు. సమస్త ప్రజానీకానికి నిస్వార్థ సేవ చేయటమే రాధాస్వామి సత్సంగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను శాలువ కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. సేవలో నిమగ్నమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితులు, సమస్యలు, ప్రజల సమస్యలను అలసట చెందకుండా అలవోకగా పరిష్కరించి అందరి మన్ననలను, అందరి ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి మహా వ్యక్తి మన భరద్వాజ గారు. మీరు ఎంతో బిజీగా ఉన్నా మేము మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రోగ్రాంకు కొంత సమయం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటారు, పొట్టిగా ఉంటారు, దానికి మందే లేదు. ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి పిల్లలను పొడుగు చేయడానికి మందు లేదు. హోమియోపతిలో ఒక 10,000 మందిని నేను హైట్ చేసి ఉంటాను. 13, 14, 15, 16 సంవత్సరాల వయసులో ఎవరైనా పిల్లలు పొడుగు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మందులతోటి 100% రిజల్ట్ ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తికి, మానసిక సమస్యలకు హోమియోలో ఉన్నంత మంచి మందులు ఎక్కడా లేవు. ఎందుకు కారణం ఏమంటే అలోపతి మందులు ఎలకల మీద టెస్ట్ చేస్తారు. ఒక మందు కనిపెడితే ఆ మందును టెస్ట్ చేసేది ఎలక మీద. ఎలక మానసిక సమస్యలను చెప్పలేదు కదా, కానీ హోమియోపతి మనుషుల మీద ప్రయోగించబడినది. డాక్టర్ హనేమన్ గారు మనుషుల మీద ఈ మందులను ప్రయోగించి తన మీద కూడా ప్రయోగించుకొని మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఎట్లా ఉంటాయనేది గ్రంథాలు రాయడం జరిగింది. త్వరలో ఇంకా కొన్ని షెడ్స్ తయారు చేసి ఇక్కడ మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, సత్సంగి డాక్టర్స్, వాళ్ళందరి చేత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల జబ్బులకు అన్ని రకాల మందులు, ఆప్థమాలజీ వాళ్ళకైతే కళ్ళద్దాలు, ఇవన్నీ ఒక మెగా వైద్య శిబిరాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము. పరిధిలో ఎప్పుడు సారు యాక్సెప్ట్ రాలే. ఈరోజు వస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అఫీషియల్ ప్రోగ్రామే, ప్రతి చిన్న విషయానికి స్పందిస్తారు సారు, పక్కన వచ్చేస్తారనమాట. మొత్తం డివిజన్లో ఏదైనా కానీ ప్రజల సమస్య అంటే మేము ఆ భయంతో ఉన్నామన్నమాట, ఏది ఉంటుందో ఏమి ఇక్కడ ఉంటుందో దానికి ఎట్లా రెస్పాండ్ కావాలని. కానీ ఇక్కడ చూస్తే ఇదంతా వేరే, అంటే మామూలుగా ప్రజల కోసం ఇది ఒక వైద్యపరంగా వచ్చినారు సారు, అదే సంతోషం సార్. అదేవిధంగా ఈ సేవ గురించి మాట్లాడితే
చాలా సంతోషం. ఎవరైనా ఒక మనిషికి మనిషి సేవ చేయడం అనేది దేవుడిచ్చిన వరంగా భావించి మనం దీంట్లో భాగంగా మనము నిజంగా మన పక్కని వాళ్ళకు సేవ చేయడంలోనే ఇంకా మనం దేవుని సేవ చేసినట్లు భావన. కాబట్టి మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా P4 అని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మామూలుగా ప్రజల కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినారు. అది కూడా ఇట్లాంటిదే, అంటే ఏదన్నా కానీ 10 మందికి మనం సాయం చేయడము. కాబట్టి మీరు కూడా మీ సంస్థ తరఫున ఏమన్నా కొన్ని కుటుంబాలను మంచిగా దత్తత తీసుకొని వాళ్ళకి ఏదన్నా కావాల్సినది అప్లిఫ్ట్ చేయడము, కనీసం ఆరోగ్యపరంగానైనా వాళ్ళను ఆ కుటుంబాలను డెవలప్ చేయడము, ఇట్లాంటివి ఏదన్నా చేస్తే కూడా సంస్థ తరఫున మనకు బాగుంటుంది. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద యాక్టివిటీస్ being conducted by రాధాస్వామి సత్సంగ్ హోమియో డిస్పెన్సరీ ఇక్కడ అదని ఎమిగ్నూర్ కోటేకల్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు. మూడోది వచ్చేసరికి ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు హోమియోపతి వైద్యం గురించి వివరంగా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అలోపతితో పాటు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేదము, యోగా, సిద్ధ, హోమియోపతి, యునాని ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద మనకి ప్రమోషన్ అనేది చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రత్యేకంగా ఆయుష్ విభాగం కూడా స్థాపించడం జరిగింది. సో హోమియోపతిని కూడా మనము ప్రమోట్ చేయాలి, ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ వైద్య విధానానికి కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి, ప్రజల్లో దాని పట్ల అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా దానికి గుర్తింపునివ్వడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ఓన్లీ ఒక అలోపతి అనే కాకుండా ఇలాంటి ఆల్టర్నేటివ్ రెమెడీస్. కర్నూలు నగరంలో విద్యారంగం అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలు చేయడంలో కోల్స్ అకర్మాన్ దొర చేసిన కృషి అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలో కోల్స్ అకర్మాన్ దొర జయంతి వేడుకలను, కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వార్షికోత్సవ వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కోల్స్ అకర్మాన్ దొర 197వ జయంతి వేడుకలు, అలాగే కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చి 107వ వార్షికోత్సవం, జీసస్ సోల్జర్స్ అకర్మాన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ మరియు సిసి చర్చి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా మనోహ్ మేడికొండ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ హాజరై కోల్సుతర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ రవికుమార్ మరియు సిసి చర్చి సభ్యులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కోల్సుతర కర్నూలు నగరానికి ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన నిర్మించిన సిసి చర్చి, కోల్సు కళాశాల, రాక్వుడ్ పాఠశాల, ఎస్టీబీసీ కళాశాల, ఈసీఎం పాఠశాల, స్టంటనాపురం చర్చి ఇవన్నీ ఆయన త్యాగం, కృషికి నిలువెత్తు నిదర్శనమన్నారు. చర్చి వార్షికోత్సవం కమిటీ చైర్మన్ రాజారావు, కార్యదర్శి విజయకుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిసి చర్చి డే వేడుకలు నిర్వహించగా పాస్టర్ రవికుమార్ స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మద్దిలేటి, రాజారావు, విజయకుమార్, ప్రసాదరావు, ఏడి లింకన్, కార్యదర్శి జాన్ విల్సన్ మరియు చర్చి సభ్యులు పాల్గొన్నారు. సార్కి నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చేసిన ఈ చూస్తుంటే ఇక్కడ చర్చ్, ఇక్కడ కాలేజెస్, స్కూల్స్ ఎన్నో కట్టారు. ఇక్కడ ప్రముఖ వ్యక్తులు అయిన మా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇది కూడా ఇక్కడ నుంచి చదువుకొని బయటికి వచ్చిన వాళ్ళు. ఇంట్లో ఒకరు ఖచ్చితంగా ఇక్కడ చదివింటారు కర్నూలులో పాత వాళ్ళు ఉన్నప్పుడు. సో అలాంటి వ్యక్తులకు ఈరోజు మేము వచ్చి నివాళి అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ సంతోషంగా కూడా భావిస్తున్నాము. ఎంతోమందికి ఉపాధి కల్పించడానికి ఆయన చేసిన కృషి ఎన్నడూ మర్చిపోలేనిది, చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు. కర్నూలులో మన సోదరులు అందరూ, ఎస్సీ సోదరులు ఈరోజు ఘనంగా ఈ పండగలాగా నిర్వహించుకుంటున్నారు. ఉపాధి కలిగించినారు. అంతేకాకుండా వీళ్ళకి బతకడానికి కూడా జీవనోపాధి, ల్యాండ్ విషయాలు అంటే పొలాలు కూడా, విద్యా సంస్థలు, చిన్న స్కూల్స్, మరి రకరకాలుగా దాదాపుగా 500 నగరంలో, కర్నూలు జిల్లా నగరంలో అనేక స్కూల్స్ ఏర్పాటు చేసి పెద్దగా చేశారు. వీరు చేసిన సేవ ఎంతో రుజువైంది. అనేక మంది ఈరోజు ఉన్నారు. వీరికి మేము అడిగేది ఏమంటే, ప్రభుత్వానికి మేము అడిగే ఆలోచన ఏముందంటే, వీరు చేసినవి ఎన్నో ఉన్నాయి. వీరు సొంత ఖర్చులతోనే ఈ అభివృద్ధి చేస్తున్నారు. వీరికి మా తరపున డిమాండ్ ఏం చేస్తామంటే, మన టీజీ భరత్ గారికి కూడా ఒక విన్నపత్రం ఇవ్వాలనే ఆలోచన మా కమిటీలో తీర్మానం చేసుకున్నాము.
ఆ కమిటీ తీర్మానం ఏమంటే కోలుతొర గారు చేసిన సేవల్ని గుర్తించి వారి పేరు మీద ఏదో ఒకటి కర్నూలు ప్రాంతమో ఏదో ఒక సహాయం చేయాలని మేము జీజీ భరత్ గారు కూడా ఈ సమాపకంగా అడుగుతా ఉన్నాము. అంతేకాకుండా స్టాండన్ దొర గారు కూడా 40 సంవత్సరాలు ఈ కర్నూలు ప్రాంతానికి వచ్చున్నారు. వారు కూడా నమ్మకమైన సేవా పరిచయం చేశారు. వారి ఇలాంటి తాచి విగ్రహం కూడా ఏదో ఒక ప్రాంతాల కూడలలో మన కర్నూలు ప్రాంత కూడలలో కూడా ఒక విగ్రహాన్ని కూడా స్థాపించడానికి సహాయపడాలని అడుగుతున్నాం. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.